అందరికీ నమస్కారము. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకొచ్చాను. ద డార్క్ రియాలిటీ ఆఫ్ ప్రెజెంట్ యూత్. ఇప్పుడు యూత్‌లో జరుగుతున్న ఈ గడబడ్, ఇలాంటి టెన్షన్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళ బిహేవియర్ ఎట్లా మారుతుంది? నేను అబ్జర్వ్ చేసి వీడియో చేస్తున్నాను. కొంచెం సీరియస్ టాపిక్ ఇది. ఎందుకంటే మన పేరెంట్స్ ఎస్పెషల్లీ వీళ్ళందరూ గుడ్డిగా నమ్ముతారు పిల్లల్ని. నా పిల్లోడు మంచోడే, నా పిల్ల మంచిది, నా పిల్లలు మా వాళ్ళు మంచోళ్ళు, బయట దేశం ఎక్కడైనా గానీ వీళ్ళు వెనకాల చేస్తున్న కథ, వీళ్ళు పేరెంట్స్‌ని ఎంత మభ్యపెడుతూ వాళ్ళు ఎలాంటి కథలు చేస్తున్నారో బయట, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి కొంచెం కనువిప్పు కోసమే వీడియో చేస్తున్నాను. నేను దీన్ని కొంచెం వాస్ట్‌గా చెప్తాను. ఒకటి, ఎప్పుడైతే పిల్లలు మన దగ్గర ఉన్నారో, చదువుకుంటూనో, ఉద్యోగం చేస్తూనో, మన దగ్గర ఉన్నంత కాలం వాళ్ళ యొక్క బిహేవియర్ కొంచెం కంట్రోల్‌లోనే ఉంటుంది. 80% స్టూడెంట్స్ మన ఆధీనంలోనే ఉంటారు మన పిల్లలు. ఒక్కసారి వాళ్ళు బయట చదువుల నిమిత్తమో, లేకపోతే ఉద్యోగ నిమిత్తమో మన ప్రదేశాన్ని, మన ఇంటిని వదిలి బయట పెడతారు. అప్పటి నుంచి మొదలవుతుంది అసలు యుద్ధం. ఆ యుద్ధం ఇంట్లో మొదలయ్యి, తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా తయారవుతుంది గందరగోళం ఉంది. వాళ్ళకి తెలియట్లేదు ఇది ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది వాళ్ళ లైఫ్ అధపాతాళానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ పోతుంది. వాళ్ళ బిహేవియర్ ఇట్లా తయారైంది. అసలు ఎంత దరిద్రంగా ఉన్నారంటే బయట పిల్లలు, యూత్ స్పెషల్లీ వాళ్ళకి తెలియట్లేదు కూడా, అసలు ఇది తప్పు అని తెలియట్లేదు. ఇది ప్రాబ్లమ్ మనకొచ్చింది. ఇది ఎట్లా మొదలవుతుందంటే నేను ఒక 4 స్టేజెస్‌లో చెప్తాను. ఫస్ట్‌ది ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ పీరియడ్ స్ట్రగ్లింగ్ పీరియడ్. చదువు అయిపోయింది. లేదా చదువు కోసం బయట ఎక్కడో సీట్ వచ్చింది, దానికోసం వెళ్తున్నారు. అది స్ట్రగ్లింగ్ పీరియడ్. ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో మన ఇంట్లో ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా మన బాబు గాని, పాప గాని ఇంట్లోనే మనతోటి మన ఆధీనంలో ఉంటూ, మనం కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఇంటికొస్తున్నారా, తిన్నారా, ఎక్కడ పోతున్నారా అన్నీ చూసుకుంటూ ఉంటాం గదా! అందుకని అలాంటప్పుడు ఇంట్లోంచి వాళ్ళెళ్ళిపోతున్నారు కొన్ని సంవత్సరాల కోసం అనేసంటే, మనకి ఇంట్లో ఒక పెద్ద యుద్ధ వాతావరణం మొదలైతది. ఇక్కడ స్ట్రగుల్ పేరెంట్స్‌కి ఉంటది, స్టూడెంట్స్‌కి ఉంటది. ఇద్దరికీ ఉంటది. కానీ పిల్లలు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్రీడమ్, లిబర్టీ అనే పదాలను తీసుకొని చాలా సంతోషంగా ఎళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఏ ప్లేస్‌కెళ్తే ఎళ్తారో చదువు కోసం గాని, ఉద్యోగం కోసం గాని, అక్కడ పీజీ వెతుక్కోవడము, లేకపోతే ఫ్లాట్ ఎతుక్కోవడము, అక్కడ సెటిల్ అవ్వడంలో కొంచెం వాళ్ళు థెల్ ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ ఒకసారి సెటిల్ అవ్వనికి ఖచ్చితంగా ఒక 2, 3 నెలలు సమయం పడుతుంది. ఇది స్టేజ్ 1. వాళ్ళు దీంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండాలా, పీజీ అకామిడేషన్ ఉండాలా, అండ్ నియర్ టు ద ఆఫీస్, నియర్ టు ద కాలేజ్ అట్లా ఉండాలని చెప్పి చూసుకుంటారు. ఇక్కడి దాకా బానే ఉంది. ఇక స్టేజ్ 2కొస్తే గనక సెటిలింగ్ ఇన్ ద పీజీ ఆర్ హాస్టల్. ఆ హాస్టల్‌లో గాని, పీజీలో గాని సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇక్కడి నుంచి మొదలవుతది కథ. ఇక్కడ అనేక రకాలైన వ్యక్తులు పరిచయం అవుతారు. గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు. వీళ్ళని వాళ్ళు చూసుకోవడము, వీళ్ళకి సీనియర్స్ ఉంటారు కదా! ఆల్రెడీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అబ్జర్వ్ చేయడము. అరే! వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు గూడా ఉండాలి. అనేసి వీళ్ళు ఎట్లా మొదలుపెడతారంటే ముందు థెల్ స్టార్ట్ దేర్ అటైర్. థెల్ చేంజ్ దేర్ అటైర్. వాళ్ళ యొక్క వేషధారణ మారిపోతుంది. మారిపోయి సింపుల్‌గా మంచి మంచి బట్టలేసుకోవడం, నాకేది సూట్ అవుతుంది అనే కొంచెం బ్యూటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక అమ్మాయిలైతే చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇంట్లో యేసుకునే బట్టలకి, బయట యేసుకునే బట్టలకి అసలు పొంతనే ఉండదు. పేరెంట్స్‌కి తెలీదు గూడా అలాంటి సగం సగం బట్టలేసుకొని, చిన్న చిన్న బట్టలేసుకొని, దరిద్రంగా తయారవుతూ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడమే జీవితంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరెంత నిండుగా ఉంటే అంత గౌరవించదగిన వ్యక్తిగా చక్కగా ఉంటారు. మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది. సగం సగం బట్టలేసుకొని వాళ్ళని వీళ్ళని అట్రాక్ట్ చేసి కొంతకాలం వీడితో గడిపి, వాడితో గడిపి చండాలంగా తయారవుతున్నారు వీళ్ళు. సరే ఇక ఈ సెకండ్ స్టేజ్‌లో వీళ్ళు ఈ బట్టల మీద, బ్యూటీ మీద ఫోకస్ చేసి, ఇక లైఫ్ పార్ట్నర్ ఎతుక్కోవడంలో మునిగిపోతారు. ఇక థర్డ్ స్టేజ్‌లో లైఫ్ పార్ట్నర్‌ని పక్కా ఎతికేసుకుంటారు ఈ స్టేజ్‌లో. లైఫ్ పార్ట్నర్ ఏదో ఒకరిని గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎతుక్కొని, ఇక్కడ వీళ్ళకి ఇంకా హద్దులేమీ ఉండవు. అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడో ఉన్నారు. ఈ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు వీళ్ళు ఎట్లా చూస్తారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మంచిగా నంగనాచుల్లాగా మాటలు మాట్లాడతారు. నేను ఐ హావ్ సీన్ ద కేసెస్. నేను చూసి మాట్లాడుతున్నాను. ఇంటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మంచిగా మాట్లాడడము, లేకపోతే ఇంటికొచ్చినప్పుడు చక్కగా ఉండడము, నార్మల్‌గా ఏం లేదన్నట్టు. ఎక్దమ్ నార్మల్. అక్కడ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని వాళ్ళతో ఇక నడపాల్సినన్ని నడుపుతున్నారు. కానీ మన ముందు మాత్రం చాలా నార్మల్‌గా ఉంటారు. నమ్మకండి. అందరిని నమ్మకండి. ఎక్కడో ఉంటారు 10%, 5% పిల్లలు సిన్సియర్‌గా గూడా ఉన్నారు. నేను మిగిలిన మాక్సిమం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
సో వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, థర్డ్ స్టేజ్లో వెతికేసుకున్నారు అమ్మాయినో అబ్బాయినో. ఇక ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి లివింగ్ టుగెదర్, లివ్ ఇన్ రిలేషన్స్ మొదలు పెట్టేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పీజీలో కూడా అలౌ చేస్తున్నారు. ఒకే రూమ్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు. ఇంకా కో లివింగ్ పీజీస్ అని కూడా మొదలు పెట్టేసుకున్నారు చాలామంది. కో లివింగ్ పీజీస్ అంటే కలిసి ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే మీరు డబ్బులు పే చేస్తున్నా మాకు డబ్బులు వస్తున్నాయి, మాకు బిజినెస్ నడుస్తుంది, వాళ్ళది అది. వీళ్ళు ఏం చేస్తారు, పోయి అక్కడ ఫ్లాట్లో ఏదైనా ఒక రూమ్ తీసుకుంటారు, పీజీలో ఉంటారు, లేకపోతే డిఫరెంట్గా ఫ్లాటే తీసేసుకుంటున్నారు కొంతమంది. స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. నేను అసలు బ్రతకడమే కాదు, వాళ్ళు హనీమూన్ ట్రిప్‌లకు కూడా వెళ్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్పనా, 2010లో శ్రీనగర్‌కెళ్ళాను. శ్రీనగర్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక కపుల్ కనిపించారు మాతో పాటు. హౌస్ బోట్‌లో ఉన్నాము. హౌస్ బోట్‌లో డబుల్ బెడ్‌రూమ్స్ ఉంటాయి. అంటే 2 బెడ్‌రూమ్స్. ఒక బెడ్‌రూమ్ మేమున్నాం మా పిల్లలతోటి. ఇద్దరు పిల్లలు, నేను మా ఆయన. అండ్ ఇంకొక బెడ్‌రూమ్‌లో ఒక యంగ్ కపుల్ వచ్చారు. వాళ్ళు ఎక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడి నుంచి వచ్చారు. అయితే నేను జనరల్‌గా మాట్లాడుతూ ఇట్ సీమ్స్ యూ ఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అన్నాను. అంటే ఇక వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి నవ్వుకుంటూ నో నో వి ఆర్ నాట్ మ్యారీడ్ అన్నారు. అంటే అదేంటి ఇట్లా ఇద్దరు కలిసొచ్చి ఒకే దాంట్లో ఉంటున్నారు అనేసి నేను షాక్ అయిపోయాను. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంటే విల్ థింక్ అబౌట్ ఇట్. ఇది కథ. అదెప్పుడు 2010లో జరిగిన సంఘటన. తర్వాత కూడా నేను ఎప్పుడు ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటాను. ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఇంకొక రీసెంట్ ట్రిప్ ఊటీకెళ్ళొచ్చాను. ట్రావెల్ విత్ దేవికా భట్నాగర్ అని ఛానల్ ఉంది. దాంట్లో మీరు చూడొచ్చు కావాలంటే. అసలు ఎట్లా ఉన్నారంటే పిల్లలు, వాళ్ళకెవ్వరికీ మాక్సిమం మ్యారేజెస్ లేవు గానీ అందరూ హనీమూన్ కపుల్‌లాగా మంచిగా తిరుగుతున్నారు బయట. వాళ్ళనెవరు అడిగేవాళ్ళు లేరు. ఇగ ఎంజాయ్ మొదలు పెట్టేశారు వాళ్ళింకా. వీళ్ళల్లో నాకొక కపుల్ కనిపించారు. కొంచెము ట్రెడిషనల్‌గా ఉన్నారు పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. ఏదో కొత్తగా మ్యారీడ్ ఏదో కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్‌లాగా ఉన్నారు, తమిళియన్స్. ఆ కపుల్‌ని చూసి నాకు అనిపించింది కొత్తగా పెళ్ళైనట్టున్నారు అనేసి ఒక మాట అడిగాను. అడిగితే ఆ పిల్ల ముసి నవ్వులు నవ్వుకుంటూ నో నో వి ఆర్ నాట్ మ్యారీడ్ అని చెప్తుంది. అరే దేవుడా! ట్రెడిషనల్‌గా అనిపిస్తుంది ఆ పిల్లగాడ కథేంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా పాష్ వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. సగం సగం బట్టలేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇక ఇది వీళ్ళది. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే గనక కొంతకాలం టైమ్ స్పెండ్ చేస్తారు. లివింగ్ టుగెదర్, కో లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉంటున్నారు. వీళ్ళు మ్యారేజ్‌కెళ్తారా? వెళ్ళరు. వీళ్ళు మ్యారేజ్ చేసుకోరు ఒకరినొకరు. అది టైమ్ పాస్ అంతే అది. మ్యారేజ్ దాకా ఎళ్ళరు వాళ్ళు. ఇక మ్యారేజ్ ఎట్లవుతది ఈళ్ళది? ఇంటికొస్తారు నార్మల్‌గా. అమ్మా నాన్నలు సంబంధాలు చూస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మాయి వచ్చాడు, నార్మల్‌గా ఏం తెలియనట్టు ఎళ్లి మంచిగా పెళ్లి చూపులకు కూర్చుంటారు. యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళ ఎనకాల ఇంత స్టోరీ ఉందనేసి. అంత స్టోరీ అక్కడ నడుపుతారు. ఇక్కడొచ్చి మళ్ళీ మ్యారేజ్‌కి కూర్చుంటారు. అబ్బాయో, అమ్మాయో ఇంకేదో మాట్లాడుకుంటారు. నచ్చాడనేసి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు మళ్ళా. ఆ ఎనకాల అంత ఫ్లాష్ బ్యాక్ ఉండి మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకోవడం. ఇలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళు సమాజంలో ఎట్లా ఉంటారు చెప్పండి? ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఆల్రెడీ తిరిగింది. ఈ అమ్మాయి వచ్చి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. చక్కగా ఉంటుందా? ఆమె క్యారెక్టర్ ఉంటదా? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు. వీళ్ళు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు. బ్రేకప్‌లు మళ్ళా వీళ్ళు. బ్రేకప్‌లు అయిపోతే వెంటనే మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని పట్టుకోవడము. ఇట్లాంటి కథ నడుస్తుంది. వీళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉంటారు. క్యారెక్టర్ ఈస్ గాన్. వాళ్ళ క్యారెక్టరు ఇది, అది అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. ఇట్లా తయారవుతున్నారు వీళ్ళు. మనం ఏం చేయాలి? పేరెంట్స్ రోల్ చెప్తాను నేనిప్పుడు. పేరెంట్స్ ఏంటంటే గుడ్డిగా నమ్మకండి. మీరు మీ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, చదువుతున్నారో, ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్లేస్‌కి వెళ్లి చూడండి. అక్కడ ఉండండి కొంతకాలం. ఉండి చూసి ఏం నడుస్తుంది, ఏం కథ నడుస్తుంది. అక్కడున్న వాళ్ళతో కొంతమందితోటి నంబర్స్ తీసుకోండి. వాళ్ళతో టచ్‌లో ఉండండి. వాళ్ళని కొంచెం కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని ఎటువంటి తేడా వచ్చినా నాకు చెప్పు బాబు అనేసి ఎవరినైనా ఒకరిని కొంచెం పట్టుకొని వాళ్ళతోటి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి. అంటే సీఐడీలు పెట్టినాను అనుకోండి. ఏం చేస్తాం, తప్పదు గదా! ఈళ్ళని బచాయించుకోవాలా. కన్నందుకు వీళ్ళ క్యారెక్టర్ గూడా మనం జూసుకోవాలి. సో, అట్లా మీరు కొంచెం అలర్ట్‌గా ఉండండి. గుడ్డిగా నమ్మకండి పిల్లల్ని. ఇంకొకటి ఎట్లా ఆపాలి దీన్ని? దీన్ని ఆపడము ముఖ్యంగా నా ఉద్దేశంలో అయితే గనక నాకు తోచిన సలహా నేను జెప్తున్నాను. ఆడపిల్ల చేతుల్లో ఉంది. ఆడపిల్లలు ముఖ్యంగా చాలా బరి తెగించిపోతున్నారు. అనకూడదు గానీ, నేను చూస్తున్నాను గాబట్టి చెప్తున్నాను. వాళ్ళకసలు హద్దు, పద్దు ఏమీ లేదు. ఇష్టం వచ్చిన బట్టలేసుకొని వీడెనక, వాడెనక అని తిరగడము. ఇక అబ్బాయిలు ఊరుకుంటారా వీళ్ళిట్లా చేస్తే? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేనొక చోటున్నాను. ఉన్నప్పుడు రాత్రి దట్ వాజ్ వాలంటైన్స్ డే. రాత్రి 12 గంటల టైంలో 12 గంటలు, 1 గంట దాకా
మగ పిల్లలు ఆడపిల్లలు కూర్చొని కచ్చరా కచ్చరా నానా గోల నానా హంగామా, అసలు వాళ్ళు పడుకోరు, మమ్మల్ని పడుకోనియ్యరు. వాళ్ళంతా ఇక ఏమేమి నడుపుతున్నారు చూడండి. ఇంకా తర్వాత ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరికి ఒక్కొక్క రూమ్లు, అమ్మాయి అబ్బాయికి ఒక్కొక్క రూమ్లు. ఇక చూడండి ఇట్లా తయారైనారు. దీనికి కారణం ఎవరంటే ఆడపిల్లలు ముఖ్యంగా. వీళ్ళు కంట్రోల్లో ఉంటే కనుక వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళే కంట్రోల్ లేకుండా వాళ్ళని పిలుస్తామంటే వాళ్ళు ఏం చేస్తారు? అందుకని వీళ్ళు ముఖ్యంగా కొంచెము కంట్రోల్లో ఉంచుకొని, బిహేవియర్ క్యారెక్టర్ అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఒక్కసారి పోయింది అంటే యువర్ వేస్ట్, యువర్ యూజ్లెస్. కొంచెం గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు కూడా చూస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా 10 మందికి షేర్ చేసుకోండి. ఇది కథ నడుస్తుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పనిసరి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడం, ఒక మంచి నడవడిక కలిగిన అమ్మాయిగా బతకడం చాలా ఇంపార్టెంట్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. రేపు పొద్దున మీరు పెళ్ళయ్యి వెళ్తారు, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు హౌ డూ యూ ఫీల్? నేను ఆల్రెడీ ఒకరితో తిరిగాను, మళ్ళీ ఇప్పుడు ఈ హస్బెండ్ మీద వాల్యూ ఉంటుందా? ఉండదు. ఫస్ట్ నైట్ అంటారా? అనరు. ఓపెన్గా చెప్తున్నాను. ఇంత బరితెగించి బతకడం మనిషికి అవసరమా? అవసరం లేదు. కొంచెము అందుకని ఈ భావితరాలైన కనీసం భావితరాలైనా ఉద్యోగానికి వెళ్తున్నా, చదువు కోసం వెళ్తున్నా కానీ మీ బిహేవియర్ కొంచెం చూసుకొని బతకండి. ఒక కనువిప్పు కోసమే చేస్తున్నాను ఈ వీడియో. కొంచెము అందరూ కళ్ళు తెరవండి. ఇట్లా ఉంటే కలియుగమే ఇంకెంతో దూరంలో లేదు. వీళ్ళు లివిన్లో ఉండి ఒకరినొకరు మోసం చేసుకోవడం, చంపుకోవడము, మనం పేపర్లు ఎన్ని చదవట్లేదు చెప్పండి. ఇవన్నీ వీటికే కారణం. కొంచెం అవేర్నెస్ పెంచుకుందాము, ఇవన్నీ మానేద్దాము. ఏమంటారు? మరొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ లక్.